హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్. సో ఇది వచ్చేసి మా పాప బర్త్డే పార్ట్ 2 వ్లాగ్ అండి. ఈవినింగ్ పార్టీ వీడియో అనుకోండి. అండ్ లాస్ట్ వీడియోలో చూశారు కదా ఫ్రోజన్ ప్రిన్సెస్ థీమ్ డెకరేషన్, అది కూడా చూపించాను. అండ్ ఇక్కడ మా పాప కూడా రెడీ అయిపోయి వచ్చింది చూడండి. సో చెప్పాను కదా కొంచెం కోల్డ్ కఫ్ ఫీవర్ ఉంది అనేసి, ఇంకా అందుకే ఫేస్ అలా డల్గా ఉంది. వెనకాల నుంచి భవ్య చెప్తుందనమాట ఫోజెస్, అందుకే తను అలా పెడుతుంది. అండ్ ఈ డ్రెస్ వచ్చి లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు కేఎల్ఎంలో షాపింగ్ చేశాం కదా, అప్పుడు చెప్పాను తక్ష బర్త్డే కోసం షాపింగ్ అనేసి. సో ఆ వీడియోలో చెప్పాను కూడా డ్రెస్ బర్త్డే వ్లాగ్లో చూపిస్తాను అని. సో ఇదే అనమాట కేఎల్ఎంలో తీసుకున్న డ్రెస్. అంటే మన థీమ్ వచ్చేసి బ్లూ కలర్ థీమ్ కదా బర్త్డేది, ఇంకా అందులో మిక్స్ కాకుండా కొంచెం కాంట్రాస్ట్గా ఉండాలి అనేసి అలా తీసుకున్నాము. ఇంకా ఇషిక, ఆర్విన్, నితీక్ష మాత్రం గిఫ్ట్స్ కేక్ కటింగ్కి ముందే ఇచ్చేశారు. ఇంకా తక్ష బర్త్డే కోసమని హైదరాబాద్ నుంచి అత్తయ్య మామయ్య వచ్చారనమాట. సో ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదా అనేసి కేక్ కటింగ్ అయితే వాళ్ళతో చేయించాము. సో కేక్ కటింగ్కి ముందు కొంచెం ఫోటోషూట్ లాగా అలా ప్రణీత్ కొన్ని కేక్స్ పిక్చర్స్ అండ్ ఇంకా అత్తయ్య మామయ్యతో తక్షని అలా కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నారు. అంటే థీమ్ వచ్చేసి ప్రిన్సెస్ థీమ్ కదా, అందుకని ఇంకా కేక్ కూడా కొంచెం అలా డాల్ ప్రిన్సెస్ లాగా కస్టమైజ్ చేయించాము. అండ్ కలర్స్ కూడా మిస్ మ్యాచ్ కాకూడదు అనేసి బ్లూలోనే చెప్పామన్నమాట. అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం ఒక్కొక్కరిగా వెళ్ళి కేక్ తినిపించేసి తక్షాన్ని అయితే బ్లెస్ చేసేసాము. అండ్ నేను ఫ్రెండ్స్ని కూడా ఎక్కువ మెంబర్స్ని ఏం పిలవలేదండి. ఎవరైతే మా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే పార్టీకి అయితే ఇన్వైట్ చేశాము, లిమిటెడ్ మెంబర్స్తో. అందులో కూడా ఒకళ్ళిద్దరు పార్టీకి అయితే మిస్ అయ్యారు, కొంచెం ఆ పిల్లలకి హెల్త్ బాగోలేక. సో కానీ నెక్స్ట్ డే వచ్చి అయితే తక్షాన్ని కలిసి బ్లెస్సింగ్ అయితే ఇచ్చారు. మొత్తానికి మేము అనుకున్న వాళ్ళందరూ అయితే అటెండ్ అయ్యారండి. సో హ్యాపీ ఫర్ ఇట్. అత్తయ్య మావయ్య కూడా ముందు అసలు రాము అని చెప్పారనమాట. సో లాస్ట్ మూమెంట్లో ముందు రోజు వచ్చి బాగా సర్ప్రైజ్ ఇచ్చారు. తక్ష కూడా ఫుల్ హ్యాపీ. పాపకు కూడా పెట్టే వాళ్ళందరినీ కేక్ చాలా కొంచెమే పెట్టమన్నామండి. వాళ్ళు పెట్టడం కొంచెమే పెట్టినా తను అక్కడి నుంచొని ఆ నైఫ్కి ఉండే కేక్ అంతా తింటా కూర్చుంది. నెక్స్ట్ డేకి కోల్డ్ కఫ్ ఇంకా ఎక్కువైపోయిందనమాట. సో బర్త్డే ఈవినింగ్కి కొంచెం బెటర్ అనిపించింది, కానీ ఇంకా కేక్ తినేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ డే చాలా సివియర్ అయిపోయింది.
అలా అందరూ కేక్ తినిపించడము బ్లెస్ చేయడం అయిపోయిన తర్వాత సరే పిల్లలందరినీ ఒక గ్రూప్ ఫోటో తీద్దాం కదా అని నించోపెట్టామండి. ఇలా నించోపెట్టడానికి అందరి తల ప్రాణం కాస్త తోకకొచ్చింది. అంటే పిల్లలు అంతే కదా, ఒకళ్ళు నించుంటే ఒకళ్ళు సరిగ్గా నించోరు. సో ఫైనల్గా అయితే ఒక మంచి పిక్చర్ అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లలతో అయిపోయిన తర్వాత మేమందరం కూడా ఒక గ్రూప్ పిక్చర్ తీసుకున్నాము. సో మెమరీస్ కదండి ఇవన్నీ, ఎప్పుడు చూసుకున్నా కానీ ఆ మూమెంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఆ వీడియోస్ చూసుకున్నప్పుడల్లా. ఇంకా అలా అందరిది ఫోటో షూట్స్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళకి సింపుల్గానే ఆఫర్ చేసాము. జస్ట్ ఒక పఫ్, కొన్ని చిప్స్, కేక్, ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ ఆఫర్ చేసామన్నమాట. సో అందరం అలా కూర్చొని ఇంకా అందరికి ఇచ్చేసిన తర్వాత నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని కొంచెం కేక్ ఇంకా పఫ్ అయితే తిన్నాను. ఇంకా అలా తినుకుంటూ అందరితో కాసేపు కాలక్షేపం చేసాము. అందరం మాట్లాడుకుంటా ఇంకా పిల్లలు ఇదొకటి చేస్తూ ఉంటారు కదా. ఇక తక్ష చూడండి గిఫ్ట్స్ ఓపెన్ చేసేస్తాను అని స్టార్ట్ చేసింది. వద్దు నాన్న అందరు వెళ్ళాక మనం ఓపెన్ చేద్దాము అనేసి అనగానే ఇంకా సరే అని చెప్పి వచ్చి కూర్చుందనమాట. ఈ పిల్లలు ఉన్నారే వాళ్ళకి పెట్టిన ప్లేట్లో చిప్స్ నచ్చలేదంట. నేను అక్కడ చిప్స్ బౌల్ అక్కడ పెడితే ఇంకా ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ బౌల్లో తింటున్నారు. ఇక్కడ చూడండి ఆర్విన్, ఇషిక చూడండి ఎంత నాటీ థింగ్స్ చేస్తున్నారు. ఇంకా నితీక్ష కూడా జాయిన్ అయింది. సరే ముగ్గురు రండి ఒక పిక్చర్ తీసుకుందాము అనేసరికి ముగ్గురు అలా కదలకుండా కూర్చున్నారు. ఇంకా ఇక్కడ అందరూ వెళ్ళిపోయే టైం అనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంది తక్ష వాళ్ళ ఫ్రెండ్స్కి. ఆ టైంకి ఇంకా ముందే తనకి కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కదా. సో ఫుల్ కొంచెం క్రాంకీ అయిపోయి ఏడుస్తుంది అనమాట. ఇంకా అలా ఏడుస్తానే అందరికీ గిఫ్ట్స్ ఇచ్చేసింది. సో మేము పిలవగానే మా పాప బర్త్డేకి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తక్ష వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అదనమాట. సో ఫస్ట్ అయితే జ్యోతి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఇంకా వాళ్ళు మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కదా, మీ అందరికీ తెలుసు. బాయ్ సోల్ జేకబ్. సరే బాయ్. చూడు డ్రెస్ బాయ్ బాయ్ వైభవ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంకా ఇక్కడ వదిన, భవ్య, వాణి వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు. ఇంకా వాళ్ళు అలా వెళ్ళగానే మేమైతే గిఫ్ట్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసాము. ఇదైతే వాణి వాళ్ళు ఇచ్చారండి ఫ్రాక్, అంటే జేకబ్. సో చాలా బాగుంది కదా ఫ్రాక్. థ్యాంక్ యూ జేకబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇషికా గిఫ్ట్. సో థ్యాంక్ యూ ఇషికా. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఆర్వింద్ అనమాట. సో ఏమి ఇచ్చాడు అని చూస్తున్నాము. సో క్యూట్ బేబీ డాల్ అయితే ఇచ్చాడు ఆర్విన్. థ్యాంక్ యూ ఆర్విన్. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి లేఖ్యాద్ అనమాట. సో ఏముందా అని ఎగ్జైటింగ్గా ఓపెన్ చేసాము. అండ్ వైట్ ప్లస్ బ్లాక్ బోర్డ్ కలిసి ఉన్నది ఇచ్చింది. సో థ్యాంక్ యూ లేఖ్యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి నితీక్ష ఇచ్చిందనమాట. సో అందులో మల్టిపుల్ గిఫ్ట్స్ ఉన్నాయండి. సో 2 వచ్చేసి స్టోరీ బుక్స్ ఉన్నాయి, ఒకటి కలరింగ్ బుక్ ఉంది, అండ్ దాంతో కలర్ పెన్సిల్స్ కూడా ఇచ్చారు. సో అవన్నీ కాకుండా ఇంకొకటి కిచెన్ సెట్ ఇచ్చారనమాట. సో ఒకటి గమనించారా, మా పాప బర్త్డే థీమ్ కూడా ఫ్రోజనే. నితీక్ష వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కూడా ఫ్రోజన్ థీమే. థ్యాంక్ యూ సో మచ్ నితీక్ష. సో అలా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేశాక ఇంకా అలా బాబాయ్ టిఫిన్స్కి అయితే వచ్చేసాము. సో మా పాప బర్త్డే వచ్చేసి వెడ్నెస్డే అయిందండి. వెడ్నెస్డే అందరం ఓన్లీ వెజిటేరియన్స్ అనమాట మేము స్ట్రిక్ట్గా. ఇంకా అందుకే ఎలాగో వెజ్జే కదా, బాబాయ్ హోటల్లో అయితే బాగుంటుంది అనేసి ఇంకా అందరం బాబాయ్ హోటల్కి వచ్చి ఆర్డర్ చేసాము. సో అందరూ లైట్గానే తిన్నారండి, ఎవరు హెవీగా అయితే ఏం తినలేదు. సో నేనైతే ఆల్రెడీ కేక్ అవన్నీ తినేసాను కాబట్టి జస్ట్ పానీపూరి ఆర్డర్ చేసుకున్నాను. అత్తయ్య వచ్చేసి పైనాపిల్ కేసరి బాత్ అనుకుంటా అది ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా ప్రణీత్ వచ్చి కారం దోశ, అండ్ మావయ్య వచ్చేసి సమ్ రాగి అట్టు లాంటిది ఏదో ఆర్డర్ చేసుకున్నారు. అండ్ ఫైనల్లీ ఫ్రూట్ సలాడ్ అనమాట. సో ఇక్కడ మా పాప చూడండి అందులో ఉన్న ఆనియన్స్ తీసేసి మరీ తింటుంది. తినేసి ఇంకా అందరం ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఇదండి మా పాప 3rd బర్త్డే.
సెలబ్రేషన్ వ్లాగ్ మేము అనుకున్నట్టు సింపుల్గా తనకి నచ్చిన బ్లూ కలర్ థీమ్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోతో మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.